అందుకే మీడియా మిత్రులను కూడా నా విజ్ఞప్తి, మీ టీవీ ఛానళ్ళల్లో కూడా ఈ ప్రముఖ సినీ తారలు తయారు చేసి ఇచ్చే సెలబ్రిటీస్, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే పివి సింధు కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఇట్లా చాలామంది క్రీడాకారులు వాళ్ళందరి నుంచి కూడా ఇట్లాంటివి సపోర్ట్ తీసుకొని వాటిని టీవీలలో ఉచితంగా మీరు ప్రదర్శించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలని. ఈ రాష్ట్రం సైబర్ క్రైమ్ కానీ, డ్రగ్స్ కానీ ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి. వెన్నులో చలి జ్వరం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి. భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు. నేను కూడా ఒప్పుకుంటా, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి? బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండండి, నేరగాళ్లతోని కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం సలగిల్లుతుంది. కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.